ఈ 1,00,000 కోట్లు ఇచ్చాం ఈ సంవత్సర కాలంలో సంక్షేమ కార్యక్రమాలకి. 1,00,000 కోట్లు దాదాపు. 1,00,000 కోట్లు ప్రజలకి హామీ ఇచ్చాం కాబట్టి హామీ నిలబెట్టుకుంటానికి ప్రజలకి మేము ఈ కార్యక్రమాలు ఇస్తున్నాం. అయినంత మాత్రాన ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా ఉందనేది కాదు కదా. 10,00,000 కోట్లు అప్పులు నెత్తి మీద పెట్టలేరు కదా. ఇంకా అప్పులు పెంచుకుంటూ పోతే దీని తర్వాత ఇంకోటి వస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10,00,000 కోట్లు అప్పు చేసింది, 10,00,000 కోట్లు అప్పు చేసిందని ప్రతిపక్షాలు రోజు మాట్లాడుతున్నాయి. ఆ తెలుగుదేశంలో ఆర్థిక మేధావులు ఉంటారు ఒక 2-3, లేకపోతే బీజేపీలో 2-3 ఆర్థిక మేధావులు ఉంటారు, లేకపోతే ఇప్పటిదాకా మన డిబేట్లో ఉన్న శ్రీనివాసరావు గారు ఆర్థిక మేధావి ఆయన చెప్తా ఉంటాడు, లేకపోతే ప్రసాద్ గారు ఆయన చెప్తూ ఉంటాడు 9,00,000 కోట్లు అయింది, 10,00,000 కోట్లు అయిందని. నాకు అర్థం కాదు ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు 3,60,333.4 3,60,60,000 కోట్లకి చేరింది ఇప్పుడు ఏపీ అప్పులని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. అధికారికంగా ఎవరు తీర్చాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కదా, కేవలం 1.5 సంవత్సరం కూడా కాలేదు, ఇంకా 14 నెలల కాలంలో 2,10,000 కోట్ల అప్పులు చేసి సంపద సృష్టించినటువంటి మన విజనున్న ముఖ్యమంత్రి గారు ఈ అబద్ధాన్ని ఇప్పటికే అదే చెప్తుంటారు. మళ్ళీ 14,00,000 కోట్లు 10,00,000 కోట్లు అని అదే అబద్ధాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. హయాంలో అప్పు ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2,30,000 దగ్గర స్టార్ట్ అయితే అప్పు ఇప్పుడు ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం? 3,60,000 అంటోంది. అంటే 2,30,000 తీసేస్తే 1,30,000. అంటే ఈ 3.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన అప్పు 1,30,000 కోట్లే కదా. 7,00,000 కోట్లు చేశారు, 6,00,000 కోట్లు చేశారు అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ ఎలా వస్తున్నాయి అసలు? మరి ఇంత తక్కువ అప్పు కేంద్రం ఎలా చెప్పింది? తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో 2018 నాటికే 2,30,000 కోట్లు అప్పు చేసింది అని అంటే మరి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2,30,000 కోట్లు తీసుకొస్తే మరి అప్పు ఏమైపోయింది? ఇది కూడా ఇంపార్టెంటే కదా. 2,30,000 కోట్లు 5 సంవత్సరాల్లో అప్పు చేశారు అని అంటే ఏం చేశారు ఆ డబ్బంతా?